కుర్చీ తాత చనిపోయాడు. నిన్న సాయంత్రం హఠాత్తుగా ఆయన స్పృహ తప్పి పడిపోవడం, హాస్పిటల్కి తీసుకెళ్ళప్పటికే ఆయన చనిపోయాడు అని చెప్పేసి వైద్యులు ధృవీకరించి చెప్పారు. అయితే ఆయన చనిపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే సోషల్ మీడియాలో చాలామంది కూడా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పేసి అందుకోసమే సడన్గా చనిపోయాడని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. కానీ అందులో మాత్రం వాస్తవాలు లేవు. అయితే నిన్నటికి ముందు రోజు అంటే మే 19న ఆయన కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నటువంటి సమయంలో ఎండ తీవ్రతకి అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. సో మరి వడదెబ్బ తగిలింది అని చెప్పేసి కూడా చాలామంది అనుకున్నారు. సో ఆ తర్వాత వాళ్ళకి ఫ్యామిలీ సభ్యులు వచ్చేసి ఆయన ఇంటికి కూడా తీసుకెళ్లారు. సో ఆ తర్వాత వాటర్ తాగడం కానీ మంచిగానే తిన్నాడు, పడుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ డే అంటే నిన్న మార్నింగ్ లేచాడు, స్నానం చేసుకున్నాడు, తిన్నాడు అండ్ డే అంతా కూడా బాగానే ఉన్నారు. కానీ ఈవినింగ్ అయ్యేసరికి ఏమైంది ఏంటి తెలియదు కానీ హఠాత్తుగా పడిపోవడం జరిగింది, స్పృహ తప్పి పడిపోయాడు. సో మరి వడదెబ్బ కారణంగానే ఇదంతా కూడా జరిగింది అని చెప్పేసి కుటుంబ సభ్యులు అంటున్నారు. అదేవిధంగా వైద్యులు కూడా చెప్తున్నారు. ఆయనకు హార్ట్ అటాక్ వచ్చినట్టు మాత్రం ఎక్కడ కూడా వైద్యులు చెప్పినటువంటి దాఖలాలు లేవు. అయితే వడదెబ్బ తగలడమే ప్రధాన కారణంగా ఆయన చనిపోయాడు అని చెప్పేసి అయితే చాలామంది చెప్తున్నారు. అదే నిజమని కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు ఏంటంటే గతంలో కూడా కుర్చీ తాత చనిపోయాడు అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. సో చాలామంది యూట్యూబర్లు కూడా దాని గురించి వీడియోలు చేయడం కానీ ఆయన గురించి మాట్లాడడం కానీ అండ్ పలానా చోట అంటే వరంగల్లో చనిపోయాడు అని చెప్పేసి గాంధీ హాస్పిటల్కి ఆయన మృతదేహం కూడా వచ్చింది అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. కానీ ఆయనే స్వయంగా సోషల్ మీడియా ముందుకు వచ్చి లేదు నేను చనిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాను, నా మీద అబద్ధ ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి ఆయనే చెప్పుకునేంత వరకు కూడా ఎవరికీ తెలియలేదు అరే కుర్చీ తాత బతికే ఉన్నాడు అని చెప్పేసి. సో ఆ తర్వాత బాగానే ఉంది అని అనుకునే సమయంలోనే మళ్ళీ ఆయన ఇప్పుడు నిజంగానే కనుమూయడం జరిగింది. సో మరి చాలామంది సినిమా ప్రముఖులు కానీ అదేవిధంగా సోషల్ మీడియా సెలబ్రిటీస్ కావచ్చు అండ్ యూట్యూబర్లు కావచ్చు అందరూ కూడా ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఉన్నారు. సో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారన్నమాట. సో మరి ముఖ్యంగా కుర్చీ తాత ఎక్కడి నుంచి ఫేమ్ అయ్యాడు, ఏ విధంగా ఫేమ్ అయ్యాడు, ఏ విధంగా సోషల్ మీడియాలోకి వచ్చాడు అంటే ఆయన డైలాగ్స్ కావచ్చు, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయన ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డైలాగ్ చెప్తూ చాలా ఫేమ్ అయ్యాడు అనమాట. సో దానికి తోడు హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఆయన కుర్చీ మడతపెట్టి అని ఒక డైలాగ్ చెప్పడం ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ డైలాగ్ అనేది చాలా ఫేమ్ అయింది. ఆఖరికి మహేష్ బాబు గారు నటించినటువంటి గుంటూరు కారం సినిమాలోని ఒక సాంగ్లో తమన్ గారు యొక్క వర్డ్ అంటే ఆయన డైలాగ్ని పెట్టుకోవడం జరిగింది, కుర్చీ మడతపెట్టి అని చెప్పేసి. ఇంకా సినిమాలోకి తీసుకున్న తర్వాత ఆయన ఉన్నటువంటి ఫేమ్ అనేది ఇంకా డబుల్ రేంజ్కి అయిపోయింది. చాలా ఫేమ్ వచ్చింది, పాపులారిటీ వచ్చింది, ఫ్యాన్ బేస్ పెరిగింది. సో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఆయన ఒక డైలాగ్ పైన మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చేసాయి అన్నమాట. సో ఆ తర్వాత ఆయన ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఒక డైలాగ్ వాడుకున్నందుకు కొంత అమౌంట్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగిందనమాట. కానీ ఆయన మాత్రం వచ్చినటువంటి ఫేమ్ని కానీ ఆ డబ్బుల్ని కానీ కాపాడుకోలేదు. సో మరి అందరిలాగానే వచ్చినటువంటి ఫేమ్ని దుర్వినియోగం చేసుకుంటూ ఆయన మాత్రం హైదరాబాద్లో కొన్ని చోట్ల అంటే కృష్ణానగర్ ఏరియాలో కానీ ఈ వీధుల్లో భిక్షాటన చేస్తూ బ్రతికేవాడు. కానీ ఎప్పుడు చూసినా కూడా ఆయన మందు తాగడం కానీ ఆల్కహాల్ తీసుకోవడం కానీ అన్నం తిన్నా తినకపోయినా కూడా 24 అవర్స్ అదే ఉండాలి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉన్నారు. సో మరి ఆ విధంగా ఎప్పుడూ కూడా మందు తాగడం, అదేవిధంగా ఎండ తీవ్రత ఎక్కువగా పెరగడం, సో ఈ రెండు కారణాల వల్ల చనిపోయాడు అని చెప్పేసి అయితే వాళ్ళు ధృవీకరించి చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే ఈ రోజు ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. చాలామంది సోషల్ మీడియా స్టార్స్ కావచ్చు, యూట్యూబర్లు కావచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు.